టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి రష్మిక మందన్న తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను, హృదయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ గా మారింది. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ ను ఆస్వాదిస్తోంది. భాషల మధ్య తేడా లేకుండా సినిమాల ద్వారా తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదిస్తోంది. తాజాగా రష్మిక మగవారిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే, ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు చెలో సినిమాతో వచ్చింది. నాగశౌర్య సరసన నటించిన ఆ చిత్రం భారీ హిట్ కావడంతో రష్మికకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. దాని తర్వాత గీతా గోవిందంలో విజయ్ దేవరకొండతో జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత రష్మికకు తిరిగి వెనక్కి తిరిగే పరిస్థితి రాలేదు. భీష్మ, సరిలేరు నీకెవరు వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో స్టార్ లిస్ట్ లో తన పేరు తెచ్చుకుంది. కానీ నిజంగా ఆమెను దేశవ్యాప్తంగా స్టార్ట్ చేసింది అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా. శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. ప్రధానంగా సామి సామి సాంగ్ తో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, విక్కీ కౌశల్ తో చేసిన చావా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. ఇక సల్మాన్ ఖాన్ తో చేసిన సికిందర్ చిత్రం అంచనాలను అందుకోకపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ఇటీవలి కాలంలో విడుదలైన కుబేరా, తామా సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రతి నెలకొకసారి ప్రేక్షకుల ముందుకు కొత్త పాత్రలో వస్తూ బిజీగా కొనసాగుతున్నారు. రష్మిక నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. గీతా ఆర్ట్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక తాజాగా నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమురా టాక్ షోలో పాల్గొంది. ఆ షోలో ఆమె తన చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు, సరదా సంఘటనలు పంచుకుంది. ఒక ప్రశ్నకి ఇచ్చిన సమాధానం మాత్రం షోలో హైలైట్ గా మారింది. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ పై జగపతి బాబు అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానం ఇస్తూ మగాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది. అప్పుడు ఆడవాళ్లు అనుభవించే నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్ని తెలుస్తాయి. అప్పుడే వారికి అమ్మాయిల పరిస్థితి అర్థమవుతుందని చెప్పింది. ఆ కమెంట్స్ విన్న ఆడియన్స్ నిలబడి చప్పట్లు కొట్టారు. జగపతి బాబు కూడా రష్మికను ప్రశంసిస్తూ, నువ్వు చెప్పింది నిజం, ఇది ప్రతి మగవాడు ఆలోచించాల్సిన విషయం అన్నారు. ఈ సమాధానం సోషల్ మీడియాలో ఫెమినిస్ట్ స్టేట్మెంట్ గా మారింది. ఆమె చెప్పిన మాటలు ఒక సాధారణ చర్చ కంటే ఎక్కువగా మహిళా అనుభవాలపై అవగాహన కలిగించే మెసేజ్ గా మారాయి. అభిమానులు రష్మిక మరోసారి మహిళల కోసం మాట్లాడింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కదా, ఆడమగ ఇద్దరు సమానం అని చెప్తున్నప్పటికీ ప్రతి విషయంలోనూ తెలియకుండానే పురుషాహంకారం బహిర్గతమవుతూ ఉంటుంది. ఆడవారి సమస్యలను అర్థం చేసుకోకుండా సమాజంలో విచక్షణ మందగిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలోనే ఈ విశ్వం విప్లవాత్మక మార్పులు తెస్తూ ఉంటుందని నమ్ముతుంది. అందుకోసం ఏదో ఒక ఘటనను సాధనంగా ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు రష్మికను ఎంచుకుందని నమో భావించింది. ఇది ఖచ్చితంగా మగాళ్ళ ఆలోచనల్లో మార్పు తెస్తుందని ఆశిద్దాం. మీరేమంటారు? కమెంట్ చేయండి.